ఈ వీడియో మొత్తం యూజర్ అండ్ పర్మిషన్స్ గురించి మాత్రమే ఉంటుంది. యూజర్ అంటే నీ మొబైల్లో నువ్వు మామూలుగా ఇప్పుడు ఓనర్షిప్ యూజర్లో ఉంటావు, మార్చుకోవాలంటే గెస్ట్ యూజర్లోకి మారుతావు అనమాట. ఇది అందరికీ తెలిసిందే, దీన్ని యూజర్ అంటారు. యూజర్ కెనాట్ చేంజ్ ద హోల్ సెట్టింగ్స్, యు నో దిస్ ఐ థింక్. అంటే యూజర్ అనేవాడు టోటల్గా పర్మిషన్స్ని సెట్టింగ్స్లో చేంజ్ చేయలేడు, ఇది అందరికీ తెలిసిందే. అది కాకుండా రూట్ యూజర్ అంటే ఖాళీ లినక్స్లో అన్నీ చేంజ్ చేసుకోవచ్చు. బట్ బై డిఫాల్ట్గా రూట్ యూజర్కి కానీ రూట్ యూజర్కి కానీ ఖాళీ లినక్స్ వాళ్ళు ఇవ్వరు. ఎందుకంటే ఖాళీ లినక్స్ అనేది ఒక సేఫ్టీ తీసుకొని వాళ్ళు ఏమంటారంటే, మేము ఇస్తే మీ ఫైల్స్ అన్నీ కరప్ట్ అవుతాయి, మీకు కొద్దిగా నాలెడ్జ్ ఉంటే మీరు చేసుకోవచ్చు అని చెప్పి అంటారనమాట ఖాళీ వాళ్ళు. అందుకోసం వాళ్ళు ఇయ్యరు, మనమైతే సెటప్ చేసుకోవచ్చు. ఆ సెటప్ వీడియో కొన్ని రోజుల్లో వస్తుంది, తర్వాత నెక్స్ట్ వీడియోస్లో దాన్ని కూడా పెడతాను నేను. నెక్స్ట్ వచ్చేసి రూట్ యూజర్ అంటే క్లారిటీ వచ్చింది అనుకుంటా. సెట్టింగ్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు, మనం ఇష్టం వచ్చిన సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు. లైక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఫ్రీ ఫైర్లో మనం ఏం చేయగలుగుతాం, మన గేమ్ ప్లే సెట్టింగ్స్ అనేవి ఎక్కడ కావాలంటే అక్కడ ఆప్షన్స్ అనేవి పెట్టుకుంటాం. అలాగే టోటల్ సెట్టింగ్స్ని అయితే చేంజ్ చేయొచ్చు అనమాట ఖాళీ లినక్స్లో. దీన్నే రూట్ యూజర్ అంటారు మామ. నెక్స్ట్ వచ్చేసరికి పర్మిషన్స్ ఎవరికి ఇస్తారు రూట్ యూజర్ కంటే, ఓనర్స్కి ఇస్తారు, తర్వాత ఎవ్రీవన్ ఎల్స్ అందరికీ ఇవ్వచ్చు. లేదంటే ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి టీమ్ మెంబర్ కాదు, టీమ్ లీడర్ ఒకటే కానీ తీసుకోవచ్చు అనమాట ఈ రూట్ యూజర్ పర్మిషన్ అనేది. నెక్స్ట్ వచ్చేసి కొన్ని కమాండ్స్ ఉన్నాయి, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. LS1 మామూలుగా LS అంటే లిస్ట్ ఆఫ్ కమాండ్స్ అనేవి మనం చూపిస్తారు కదా. బట్ LS1 అంటే ఇక్కడ LS1 అనే కమాండ్లో మనము ఏమేమి చూసుకోవచ్చు అంటే, సపరేట్గా నువ్వు ఏవైతే క్రియేట్ చేసావో ఫోల్డర్స్, ఆ ఫోల్డర్ డైరెక్టరీలో నువ్వు రీడ్ కానీ రైట్ కానీ తర్వాత ఎగ్జిక్యూట్ కానీ చేయొచ్చు అనమాట. RWX అని ఉంటుంది, ఎగ్జిక్యూట్ దగ్గర ఈ అని అయితే ఇవ్వరు ఇక్కడ, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎందుకు ఖాళీ ఇట్లా చేస్తుంది అంటే, మన డేటాని హ్యాకర్స్ అనేవాళ్ళు రీరైట్ చేయకుండా తర్వాత మన ఖాళీ లినక్స్ని సేఫ్గా ఉంచడానికి ఇలా చేస్తుంది అనమాట. ఈ వీడియో అయితే ఇంతకే మామ, లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. తర్వాత ఇక్కడ నుంచి ప్రాక్టికల్ సెషన్ అనేది కొద్దిగా ఉంటుంది. LS కమాండ్ యూస్ చేసి నేను చూపించాను అసలు ఏమేమి వస్తున్నాయి LS కమాండ్ యూస్ చేస్తుంటే. అసలు నాకైతే నేను ఒక ఫోల్డర్ మాత్రమే క్రియేట్ చేశాను కాబట్టి నీ ఫోల్డర్ అని మాత్రమే వచ్చిందనమాట. అది మీరు గుర్తుంచుకోండి. మీరు క్రియేట్ చేసిన ఫోల్డర్స్ బట్టి అది చేంజ్ అవుతుంది. రీడ్ రైట్ అండ్ ఎగ్జిక్యూట్ కోసం ఆ ఫోల్డర్ మాత్రమే యూజ్ చేయొచ్చు డైరెక్టరీలో. నువ్వు ఫోల్డర్ అంటే డైరెక్టరీ అని మీకు ముందే తెలుసుగా. ఇంతే. సుడో అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, సుడో అనేది ఆ కమాండ్కి కొద్దిగా పవర్ పెంచి ఇవ్వు అని చెప్పి అంటామన్నమాట. అందుకే ఆ సుడో అనేది బాగా వర్క్ అవుతుంది మనకి. ఆ సుడో యూజ్ చేసినప్పుడు ఆ కమాండ్కి సూపర్ పవర్ వచ్చి టెంపరీ చేంజెస్ అనేవి చేయొచ్చు, పర్మనెంట్ చేంజెస్ అనేవి కూడా చేయొచ్చు దీనిలో, అది గుర్తుంచుకోండి. హలో గైస్, ఇక్కడ చూస్తే నాకు ఒక ఫోల్డర్ మాత్రమే కనిపిస్తుంది, కొత్తది నేను ఒకటి క్రియేట్ చేశా. ఇక్కడ చూసుకుంటే LS1 అనే కమాండ్ యూజ్ చేశా, న్యూ ఫోల్డర్ మాత్రమే చూపిస్తుంది నాకు, ఎందుకంటే రీడ్ రైట్ అండ్ ఎగ్జిక్యూట్ చేయడానికి. ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఫాలో ఫర్ మోర్ కంటెంట్.